నమస్తే అండి. మరి అవసరాలు అయిన అమ్మాయికి భోజనం పెట్టే సాంప్రదాయం మీకు చక్కగా క్లియర్గా చెబుతాను, వినండి. ఎందుకంటే ఈ విధానం తెలియక చాలామంది చేయలేరు. తెలిసిన విధానం పెద్దవాళ్ళని చెబుతాం, కొట్టుపాడయ్యొద్దు, వినండి. వింటే ఇలా చేశారనుకో, ఈ వేడుక అనేది సరదా మీకే అర్థమవుతుంది. అవునా, పూర్వకాలం ఇలా చేసేవారా అని. ఇప్పుడు వాళ్ళ బాబాయ్ భోజనాలండి, రోజుకొకరు భోజనాలు పెడతారన్నమాట. ఇలాగా ఇంట్లో చుట్టాలు ఎంతమంది ఉంటే అంతమంది, మేనత్తలో, అమ్మమ్మలో, అలాగే నానమ్మ, ఇంకందరూ పెడతా ఉంటారనమాట. అయితే ఇప్పుడు ఆ అమ్మాయికి సెపరేట్గా వండి తీసుకొస్తారు. ఇవన్నీ మీకు నేను చూపిస్తాను. ఇవిగోనండి, ఇప్పుడు అమ్మాయికి పెట్టేది పులుపు కానీ కారం కానీ ఉండకూడదన్నమాట. ఇలాగా పెసరపప్పు వేసి, ఉప్పు వేసి, నెయ్యి వేసి అత్యసరన్నం వేస్తారు. అత్యసరన్నం అంటే వాటర్ వాచకుండా ఎగరబెట్టేస్తారనమాట. ఇలాగా గడ్డ పెరుగు వేస్తారు. ఇప్పుడు అందులో నెయ్యి వేసుకుని ఫస్ట్ తింటుంది అనమాట ఈ అన్నంలో. తర్వాత ముందు ఫస్ట్ పిట్టు వేస్తారు, స్వీటు. పిట్టు అంటే దీని గురించి చెప్పాను నేను. తప్పనిసరిగా రోజు పొద్దుట టిఫిను ఈ అమ్మాయికి పిట్టు మాత్రమే పెడతారు. అలా గారెలు పెడతారు, ఇంకా స్వీట్లు ఏమన్నా పెడతారు. ఇప్పుడు సచ్చినా తిన్నాను ఎడుతారు వీళ్ళు, ఎందుకంటే ఇవే పెడతామనండి. ఇది ముద్దపప్పు చూసారా, ముద్దపప్పును ఇది పెడతామండి. అమ్మమ్మ ఒకటి తీసుకో నువ్వు. ఇప్పుడు చూసారా, మట్టి మూకుడ. ఈ మట్టి మూకుట్లో సీతాదేవి తిన్నదట, కొడుపు సలవ. ఇలాగా ఇప్పుడు జరిగిన సాంప్రదాయం ఈ అమ్మాయికి జీవితాంతకాలం ఇలా సంతోషాలు, ఇలా తినకి ఇవి ఏడుకులు ఏవైతే చేస్తామో పెళ్ళైన తర్వాత నిండి తర్వాత సీమంతం, పిల్లలు, ఇవన్నీ అందంగా జరగాలి అంటే సవత్తులో ఇలా చెయ్యాలి, చెప్పినట్టు వినాలి పిల్లలు. కాబట్టి ఇదిగో చూసారా, ఇప్పుడు ఆ అమ్మాయి మట్టి ముకుట్లో పెడితే ఇక్కడ ఇదిగో చూడండి బొమ్మ ఉన్నది. బొమ్మ నిలబెట్టమ్మా. ఇక్కడ బొమ్మ ఉన్నది చూసారా, ఆ బొమ్మ ఆ అమ్మాయికి తోడు. ఈ అవసరాలు అయినప్పుడు బొమ్మను తోడిస్తారు. ఇక్కడ నుంచి అమ్మాయికి తోడు ఉండాలి అని. తర్వాత మళ్ళీ మరి పెళ్లి వేడుకలో తోడు భర్త ఉంటాడు కదండి. ఇవన్నీ కూడా ఈ అమ్మాయికి జీవితంలో జరిగియే. ఇదేదో మూఢాచారం అనో లేకపోతే ఇలాగనో అనుకునేది కాదు. ఎందుకంటే ఇందులో ఈ జీవిత పరమార్థము ఉన్నదన్నమాట. చక్కగా సీతాదేవి చక్కగా అలా మట్టి ముకుట్లో తిన్నదట. అది కొడుపు సెలవు అనమాట అండి. పిల్లలు ఇప్పుడు తినను అంటారు. ఇప్పుడు ఉన్న ఇదిని బట్టి ఎన్ని రోజులు తింటారండి? మనం 5 రోజులు కూర్చోబెట్టిన వాళ్ళు ఉంటారు, 7 రోజులు కూర్చోబెడతారు, 9 రోజులు, అలాగే 11 రోజులు, అంతకన్నా ఇంక కూర్చోబెట్టరు. ఇలాగా రోజుకొక రకంగా ముస్తాబు చేస్తారు. చక్కగా రోజుకొకరు వంటలు వండి పెడతారు. ఆ వంటలు పిల్లకి పెట్టంగానే ఈ మాత్రం చక్కగా ఈ అమ్మాయికి పెడతామన్నమాట. ఇప్పుడు తినడానికి ఎవరి పిల్లలు అయినా కూడా ఇలా మానం చేస్తారులేండి, కానీ అలా చెప్పి మనం పెడతాం. ఇది ఇలా తింటే తన గర్భం శుద్ధి అవుతుంది అనమాట. ఈ నెయ్యి వల్ల ఇలాగా ఈ పెసరపప్పు ఇలా తీసరన్నం ఇది ముందుకి ఆ అమ్మాయికి ముందుకి గర్భానికి చాలా మంచిది. అవన్నీ ఆ అమ్మాయి ఆరోగ్యానికి సంబంధించిందే. ఈ పిట్టు అనేది కూడా నడువు నొప్పది లేకుండా ఉండాలి, బలంగా ఎదర పిల్లలు ఈ పుట్టినప్పుడు ఈ అమ్మాయి బలంగా ఉండాలి అంటే ఇప్పుడు అవసరాలు అయిన మొదలు ఇలా 3 నెలలు కానీ 6 నెలలు కానీ పచ్చిం చేయిస్తారండి. గానుగ నూనెతోటే వండి పెడతాం. గానుగ నూనెతోటి తాగిస్తారు కూడా అంటే కొంతమంది. కానీ ఇప్పుడు పిల్లలు వినట్లేదు కదండి. వినకే వాళ్ళకి బలం ఉండటం లేదు. కానీ పూర్వం చెప్పి చేసేవారండి. పిల్లల్ని కనివ్వరు, ఇంటి పని చేసుకునేవారు. ఎందుకు మరి? ఆడవాళ్ళకి ఎక్కువ శక్తి ఉండాలి కాబట్టి. చక్కగా ఇప్పుడు పప్పుతో తిన్నది కదా, కొంచెం తర్వాత పెరుగుతో తింటుందండి. ఎవరైనా సరే మీరు అవసరాల అమ్మాయిని కూర్చోబెట్టినప్పుడు కత్తితో కోసింది కానీ, పులుపు కానీ, కారం కానీ పెట్టకూడదు, అలా తినకూడదు. ఈ ఈ 9 రోజులు కూర్చున్నా, 8 రోజులు కూర్చున్నా, అన్ని రోజులు ఇలా పాటిస్తే అప్పుడు ఇవన్నీ ఆ అమ్మాయికి కూడా స్వీట్ మెమరీ కదండి. నాకు ఇలా జరిగింది, నాకు ఇలా చేశారు, పిన్ని ఇలా పెట్టింది, అత్తయ్య ఎలా పెట్టింది అని ఆ అమ్మాయి చెప్తుంది. ఆ అమ్మాయి ఎవరికన్నా కూడా నాకు ఇలా జరిగింది, ఇలా చేయండి అని చెప్పడానికి తయారవుతుంది ముందు తరాలకి. ఇవన్నీ కూడా మన జీవితంలో జరగటానికి మనకి ఆరోగ్యాన్ని కూడా దాగి ఉన్నదండి. అర్థం చేసుకోవాలి. ఎవరైనా సరే అర్థం చేసుకుంటే ఇందులో అంతర్యామి చాలా వరకు ఉంటుందండి. చూసారా మరి? ఆ అమ్మాయి అలా చక్కగా ముత్తాపు చేసి కూర్చోబెడతాం అన్నమాట. ఇది రెండో ఫంక్షన్ అండి. మొన్న ఒక ఫంక్షన్ అయ్యింది, చిన్న చిన్న సాట్లు పెట్టాను కదా. కానీ అంటే ఈ అమ్మాయికి అదృష్టం ఉందన్నమాట అండి. అసలు చాలా పెద్ద ఫంక్షన్ చేద్దాం అనుకున్నాం, కానీ కొంచెం అనివార్య కార్యాల వల్ల ఆగాం. అయినా భగవంతుడి దయ వల్ల తన అదృష్టం బాగానే జరిగింది. రెండోది కూడా ఇలా జరుగుతుంది అంటే ఈ అమ్మాయి లైఫ్ బాగుంటుందని నేను
ఆశీర్వదిస్తున్నాను. మీరందరూ కూడా ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటున్నానండి. మా అన్నయ్య మనవరాల కొడుకు బిడ్డ. చూశారు కదా, నచ్చిందా మరి మీకు? ఇంకా ఈ చవతకి కూర్చోబెట్టడం కానీ ఏమన్నా చేయడం కానీ మీకు ఎలాగా అనేది మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే నాకు కామెంట్ పెట్టండి. తప్పకుండా మీకు రిప్లై పెడతాను. దానికి వీడియో చేసి కూడా నేను పెడతాను. నేను నేను పెద్దదాన్ని కాబట్టి నాకు తెలుసు కాబట్టి చెప్తాను. ఇప్పుడు ఈ అమ్మాయి దగ్గర కూడా పెద్దవాళ్ళే ఉన్నారండి. అంటే మాకు అన్నీ సాగుతాయి కాబట్టి అన్ని చోట్ల కుదరవు కాబట్టి ఎంత వీలైన వాళ్ళు అంతగా ఇలా కూర్చోబెట్టి ఆ అమ్మాయిని సాంప్రదాయంగా అలా చూసి ఇలాంటి వేడుకలు చేసుకోవడం అనేది గొప్ప. ఇప్పుడు ఎన్నో రకాలుగా ఏదో రకంగా చేస్తున్నారు కానండి అసలైంది ఇదేనండి. మరి నేను చెప్పింది అటు ఇటు అయినా అర్థం చేసుకుంటారని, మీకు ఏమన్నా డౌట్లు వస్తే నన్ను అడుగుతారని నేను తప్పకుండా సమాధానం చెప్తాను. చూశారు కదా, నచ్చిందా మరి? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.